అండి వంటలు రాని వాళ్ళు సైతం ఈ వీడియో చూస్తే క్విక్గా ఈజీగా ఇంట్లోనే రొయ్యల కర్రీని వండేస్తారు. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత రొయ్యల్ని బాగా కడిగి పసుపు పట్టించి అరగంట పక్కన పెట్టుకున్న రొయ్యల్ని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ పాటు అలానే ఉంచుకోవాలి. తర్వాత 3 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే రొయ్యల నుంచి వాటర్ కొంచెం కొంచెం బయటకు వస్తుంది. తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని రొయ్యలు హాఫ్ ఉడికిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు కారము, ఒక స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ స్పూన్ పొడి మసాలా వేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కలిపేసుకొని ఒక 12 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టి ఉడికించుకోవాలి. కర్రీ దగ్గరికి అయిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ అండ్ ఈజీ అయిన రొయ్యల కర్రీ రెడీ అయిపోతుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్.